సముద్రం లోపల ఉన్న శివాలయం గురించి మీకు తెలుసా? ఈ టెంపుల్ అరేబియా సముద్రంలో 1 కిలోమీటర్ లోతులో ఉంటుందంట. తక్కువ జల ప్రవాహం ఉన్నప్పుడు అందరూ నడుచుకుంటూ సముద్రం లోపలికి వెళ్లి శివుడి దర్శనం చేసుకుంటారు. ఎక్కువ జల ప్రవాహం ఉన్నప్పుడు దేవాలయం సముద్రంలో మునిగిపోతుంది. ఈ టెంపుల్ పూర్వ చరిత్ర ఏంటంటే, పాండవులు కురుక్షేత్ర యుద్ధం గెలిచాక తన తోబుట్టులను సొంత బంధువులను చంపి పాపం చేశామని పాండవులు బాధపడతారు. దీని నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తారు. శ్రీకృష్ణుడు పాప విముక్తి చేసుకోవడానికి నల్లటి జెండా అలాగే నల్లని ఆవుని ఇచ్చి పాండవులని ఆవు వెనక్కి వెళ్ళమని చెప్తాడు. ఎప్పుడైతే జెండా మరియు ఆవు రంగు నలుపు నుండి తెలుపు రంగులోకి మారుతుందో ఆ ప్రదేశంలో శివుడి కోసం తపస్సు చేయమని చెప్తాడంట. ఇది గుజరాత్ రాష్ట్రంలోని భావన్ నగర్ లోని కోలియాక్ సరస్సు దగ్గర నలుపు రంగులో ఉన్న జెండా మరియు ఆవు తెలుపు రంగులోకి మారుతుంది. దీంతో పాండవులు ఆ ప్రదేశంలో పరమశివుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతారు. 5 పాండవులకు పరమశివుడు వేరు రూపాలు దర్శనమిచ్చాడని, 5 లింగాలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయని అంటారు. ఇక్కడ చిన్న కొలను కూడా ఉంటుందంట. దీన్నే పాండవుల కొలను అని కూడా అంటారు. అదే నిష్కలంక మహాదేవ్ టెంపుల్.